సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 16వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17 సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలి. మరి భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు నరేంద్ర మోడీ గారి అభిమానులు రక్తాన్ని డొనేట్ చేయాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి 17 కాకుండా ఒక రోజు ముందుగానే 16వ తారీఖు నాడు నారాయణఖేడ్లోని ఏరియా ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి ఈ రక్తదాన శిబిరం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి భారీ ఎత్తున నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మండల అధ్యక్షులు రెస్పాన్సిబిలిటీ తీసుకొని బ్లడ్ డొనేట్ చేసే కార్యకర్తలను, మోడీ గారి అభిమానులను తీసుకుని వచ్చి ఆ రోజు రక్తాన్ని డొనేట్ చేసి మిగతా మన తెలంగాణలో ఎక్కడున్నా కూడా హాస్పిటల్స్లో బ్లడ్ లేకుండా చాలామంది మరణిస్తూ ఉన్నారు. వారందరికీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ అనేది వారికి అవసరంగా మారి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. వచ్చే 17వ తారీఖున ఈరోజు విశ్వగురుగా ఏలుతున్నటువంటి భారతదేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశ అనుసారం 15 రోజుల కార్యక్రమంలో భాగంగా 17వ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాలలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు మీద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 17వ తారీఖున విమోచన దినోత్సవం ఉన్నందువలన నారాయణఖేడ్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు మరి మా నాయకులు పెద్దల సమక్షంలో 16వ తారీఖున ఒకరోజు ముందుగానే 17కు ఒకరోజు ముందుగానే నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నారాయణఖేడ్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయి పరిధిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీ కార్యకర్తలందరం కూడా ముందుకు వచ్చినాం.